కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోలేదు, అన్ని చేయలేదు. కానీ ఏటూ ఆధారం లేని వారికి ఖచ్చితంగా ఆదరణ హెల్పింగ్ అనేది ఉండాలి. అలా ఉండాలంటే మనసున్న మహారాజులు కావాలి. ప్రస్తుత కాలంలో హెల్ప్ అనేది కనుమరుగైపోయింది. ఎవరి పాలు పొంగితే వారే తోడు పెట్టుకుంటున్నారు. మనం అనే సంబంధాలు తెగిపోయి నేను అనే స్వార్థతత్వం సమాజంలో నిండిపోయింది. అందుకే మీ నేస్తం సమాజంలో దీనస్థితిలో ఉన్నవారికి ఒక నేస్తంగా ఉంటామని 2023 సంవత్సరంలో తొలి అడుగుకి శ్రీకారం చుట్టి నెల నెల పేదవారి ఇళ్లకెళ్లి వారికి సహాయం అందించి మరింత సేవ కోసం కార్యాలయం ప్రారంభించి విశిష్ట సేవలు అందించడానికి కృషి చేస్తున్న మీ నేస్తం టీంను అభినందించడానికి ప్రముఖులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయం ప్రారంభించి మీ నేస్తం టీంకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యాలయం ద్వారా మా శక్తి కొలది సహాయం అందిస్తామని ఆమె భరోసా కలుగజేశారు. ఈ కార్యక్రమంలో మీ నేస్తం టీం సభ్యులు, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం గారు. క్రితం నుంచి కూడా నేను మీ నేస్తం అని ఒక సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నా స్నేహితులు, ఉపాధ్యాయులు, నాకు తెలిసిన మిత్రులందరూ కూడా తలుపు చేయ కలుపుకొని వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దానితో ఈ రకంగా ఇటువంటి ఆదరణ లేని వాళ్ళకి ఇంచుమించుగా ఒక 75 కుటుంబాలు నేను ఆదుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నాకు కొంచెం సమయం సరిపోవడం కారణంగా ఈ మీ నేస్తం సేవా కార్యక్రమాలు చేయటం గాను డోర్ టు డోర్ ఉదయం బయలుదేరితే రాత్రి 8 అయిపోతుంది. ఈ కారణంగా ఒక 3 రోజులు, ప్రతి నెల 3-4 రోజులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక హోమ్ అన్నది ఉంటే ఎవరికైనా, ఎంతమందికైనా నేను సహాయం చేయగలను. ఈ హోమ్కి వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలియజేసుకోవడం, వాళ్ళకి నా వంతుగా ₹1 అవసరమైతే ఒక పావలా సహాయం అందించే ఈ క్రమంలో ఇలాంటి ఆలోచనతో మేము హోమ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున అంటే 10వ తారీఖు ఆగస్టు 2025 ఉదయం 10 గంటలకి హోమ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందుకు చాలామంది పెద్దలు వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తెలియజేశారు. చాలా సంతోషం. ఇది ఒకరికి సహాయం చేయాలి, నలుగురు కలిపి ఒకరికి సహాయపడాలి అన్న ఉద్దేశంతో నేను సంకల్పించుకున్నాను. ఇంత పెద్దది అవుతుందని ఈరోజు ఊహించుకోలేదు. పెద్దలు, మన పిఠాపురం పట్టణ పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వాదం తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా చిన్నదాన్నండి, వయసులో కావచ్చు, అనుభవంలో కావచ్చు, నాకేం తెలియదు. నాకు తెలిసి తెలియక ఏవైనా నేను పొరపాట్లు చేసి ఉంటే. నాకు పెన్షన్ వచ్చేదండి. గతంలో 200 పెన్షన్ కానీ 2250 దాకా ఇచ్చారండి. మరి ఎందుకు తీసారో తెలియదండి. పెన్షన్ తీసారండి. సడన్గా నా కోలేమో సీమ్ పట్టి నీరు పట్టి ఇంత లామ్ అయిపోయిందండి. అప్పటి నుంచి నాకు మేడం గారే బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆవిడే చూస్తున్నారండి. 4 సంవత్సరాల నుంచి నాకు తాడుబుట్టిన వాళ్ళే చూస్తున్నారండి. అది ఆవిడకు లేకపోతే నీకు లేనట్టండి. అందుకని నాకు పెన్షన్ రావట్లేదండి. మేడం గారు లేకపోతే నేను లేనండి. చాలా సంతోషం. మీ నేస్తం హెల్పింగ్ హ్యాండ్స్ ఈవేళ పిఠాపురం పట్టణంలో వారి చిన్న కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నారు. వీరంతా కూడా అతి సామాన్యమైన వ్యక్తులు. సమాజంలో ఏదో రకమైనటువంటి అండగా నిలబడాలనే కోరికతోటి వీరు గత 3 సంవత్సరాలుగా సిస్టమేటిక్గా చేస్తామని చెప్తున్నారు. వారి కార్యక్రమాలని మరింత విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ముఖ్యంగా దుర్గాదేవి గారికి, కరణి గారికి, వీరి వెంకటరమణ గారికి, దీనికి సహకరిస్తున్న వీరందరికీ కూడా శతకోటి వందనాలు. ఎందుకంటే సమాజంలో అనేక వ్యక్తులు ఉంటారు. ఈవేళ ఒక ఆవిడని చూపించారు. ఆవిడ పోలియో పేషెంట్. వారి భర్త గారు, వారి అబ్బాయి కరోనా సమయంలో మరణించారు. వీరికి సొంత ఇల్లు లేదు. వచ్చే ఒకే ఒక ఆధారం పెన్షన్.
అమ్మాయి ఉద్యోగం చేద్దామంటే తల్లి పోలియో పేషెంట్ మూలంగా ఆవిడ అటెండెన్స్ ఇవ్వాలి. ఈవేళ ఈ కుటుంబంలో ఎన్నో గాథలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఎలా ఉంటుందంటే 6,000 పెన్షన్ ఇచ్చాం కదా అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంటుంది. నిజంగా ప్రభుత్వం కూడా అందరికీ చేయలేదు. ఇటువంటి అతి సామాన్య వ్యక్తులు ఇటువంటి వారికి సహాయం చేయడం చాలా 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 సంతోషం. వీళ్ళు 10 మందికి ప్రేరణగా నిలబడాలి. వీరి సేవలు మరింత విస్తృతం అవ్వాలి. ఆ సర్వేశ్వరుడు వీరికి సకల శక్తులను ఇవ్వాలని మనపూర్వకంగా కోరుకుంటూ వీరిని నా హృదయపూర్వకంగాను మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున వీరిద్దరికీ అదే ఈ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవాని గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి 10 మంది సభ్యులుగా కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే మరి ఒంటరిగా ఉండడం కానీ ఓల్డేజ్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో 100% ఎవరు కూడా సహాయం చేయలేరు. కానీ వారికి తోచిన ప్రకారం 10 మంది పరిచయం వేసుకుని సేవా కార్యక్రమాలు పిఠాపురంలో చేస్తూ ఉన్నారు. మరి భవాని గారికి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహాయ సహకారాలు